మేపుట్టి మండలం ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిబాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబు సూపర్ 6 వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, అయితే సంవత్సరం కాలం గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం గిరిజనులు, మన బలహీన బడుగు వర్గాలు మాకు న్యాయం చేయటం లేదని లేదు. అందరూ సరి సమానం, ఈక్వాలిటీ అంటే సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు, మన అందరి అన్నదమ్ముడు, అభిమాన నేత జగనన్న గారు. ఇక్కడికి వచ్చి సంవత్సరం 2-3 నెలలు అవుతుంది. ఏమైనా చేశారా ఈ కూటమి ప్రభుత్వం? మిమ్మల్ని అడుగుతున్నారు, ఏమైనా చేశారండి? రైతు భరోసా ఇప్పటికి 2 సార్లు పడిపోవాలి. ఒక్కసారి పెడిందా మనకి? మన అక్క చెల్లెలకి పండగ వస్తే, దసరా వస్తే ఎలా మనం ఏ రోజంతా మనం షాపుల్లోనే ఉండేవాళ్ళం. మన పిల్లలకి బట్టలు, మనకు బట్టలు, అవునా కదా? చేయూత, ఇంట్లో చక్కగా కోడికూర అన్నీ వండుకొని ఎంత బాగుండేది. ఇప్పుడు ఏంటి? బ్యాంకులకి వెళ్తే రూపాయి లేదు. ఎందుకు? మనం నిరసనదే. మనం మీ బ్యాంక్ అకౌంట్లు తీయండి. 2024 జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ చూడండి. జగనన్న వెళ్ళిన బ్యాంక్ అకౌంట్ చూడండి. రూపాయి కూడా పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ప్రభుత్వం తెచ్చింది. కాబట్టి మనం వీళ్ళకి బుద్ధి చెప్పే ఆ మార్గం మనం తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి అవగాహన పరచాలి. మోసపోకూడదు. నమ్మకాన్ని ద్రోహం చేసిన వారికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి సుప్రపాలనని ఊరు తిరుగుతున్నారు. 2-3 వస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి ఎంతమంది కూర్చున్నాం. వాళ్ళు మాత్రం దొంగతనంగా వస్తున్నారు. 2-3-4 జెండాలు మాత్రం అంత కడుతున్నారు. వచ్చేవాళ్ళు 2-3 అవునా కాదండి? వచ్చి మేము అది నించాం, ఇది నించాం అంటున్నారు. ఉండే పెన్షన్లు కూడా తీసేస్తున్నారు. ఏమీ అందించలేకపోతున్నారు. కేవలం వాళ్ళంతా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయారు. ప్రజల డబ్బు తినడానికి అలవాటు అయిపోయారు. ప్రజల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రజల డబ్బు ఎలా దోచుకోవాలి, ఎలా పంచుకోవాలి, ఎలా తినాలి, ఎలా స్థిరపడాలి, అదే కూటమి ప్రభుత్వం తన లక్ష్యం. దయచేసి అందరం కూడా మనం కూటమి ప్రభుత్వానికి మే 21 ఇస్తా అంటే 21 ముందే ఇవ్వాలి, కానీ తర్వాత ఇవ్వడం కాదు. ముందే వెంట బ్యాంకులు వచ్చేసాయి. నా అక్క చెల్లెలందరూ పిల్లల్ని చదివించండి, అమ్మఒడి పడుతుందంటే జూన్ కల్లా అమ్మఒడి వచ్చేసింది. నా అక్క చెల్లెలు వ్యాపారవేత్తలుగా ఉండాలి. గిరిజనులని, దళితులని, బలహీన బడుగు వర్గాలని, పేదవాళ్ళని ఇంట్లో కూర్చోకూడదు. ప్రతి ఒక్క అక్క చెల్లి చేయూత భరోసాతో ముందుకు వెళ్ళాలి. తన ఇంటిని తానే కాపాడుకోవాలి. తన చేతిలో 1 రూపాయి ఉన్న ఆకలితో ఉంటుంది నా అక్క చెల్లి. కానీ కుటుంబానికి అన్నం పెట్టిన మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి అని మన మనోధైర్యాన్ని గుర్తించిన మహానుభావుడు ఎవరు? జగనన్న. అలానే ప్రతి ఒక్కరికి భరోసాని, చేయూతని, 0 వడ్డీ పథకం అని, మరి మన అన్నదమ్ములందరికీ రైతు భరోసా. ఎవరు ఆటో నడిపితే చాలు వాహన మిత్ర, ట్యాక్సీ నడిపితే చాలు వాహన మిత్ర. మరి జగనన్న తోడు, జగనన్న చేదోడు, ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పక్షపాతాలే. మీకు ఇచ్చి మీకే కొన్ని అలా కాదు, అందరికీ సరి సమాన న్యాయం, అర్హత గల పథకాలు అందరికీ ఇచ్చినటువంటి మంచి కాలం మనం 5 సంవత్సరాలు సువర్ణకాలం చూసాం. మరి ఈరోజు చూస్తే ఆ రోజు మనం అలా హాయిగా ఉన్నప్పుడు మరి మోసగాళ్ళు వాళ్ళకి అబద్ధాలు చెప్పడం చాలా బాగొచ్చు. కూటమి ప్రభుత్వం ఏం చేశారు? వచ్చి మనందరికీ ముందే ఎలక్షన్ ముందు మీ ఇంటికి వచ్చారు. మీ పేరేం పెట్టండి? రాధమ్మ గారి ఇంటికి వెళ్ళారు. రాధమ్మ, నీకు ఈ బాండ్ ఇదమ్మా. మీరు ఏంటంటే చదువుతున్నారా? మీరు పిల్లలు ఉన్నారా? ఎంతమంది? 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అమ్మఒడి ఒక్కరికే వస్తుందమ్మా. తల్లికి వందనాలని పేరు పెట్టాం, 2కి వస్తుంది. అలానే మీ ఆయన రైతు భరోసా 20,000 వస్తుంది. లేకపోతే మీ వారు ట్యాక్సీ ఆటో డ్రైవరా, మీకు వాహన మిత్ర వస్తుంది.
మరి అలానే నీకు నెలకి 1500 రూపాయలు నువ్వు ఇంట్లో కూర్చుంటే చాలు, నీకు పాకెట్ మనీగా నెలకు 1500 వస్తుంది. మరి అలానే రకరకాలైన పనులు. నువ్వు వైజాగ్ మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావా? సింహాచలం గుడికి వెళ్ళాలనుకుంటున్నావా? పిల్లలకి బీచ్ చూపించాలనుకుంటున్నావా? బస్సు ఫ్రీ అని అన్నారా లేదమ్మా? నువ్వు మరి ఇంటికి వంట చేయడానికి నువ్వు ఎక్కడ కట్టెకెళ్ళక్కలే, నీకు శుభ్రం సిలిండర్లు మీ ఇంటికే తెచ్చిస్తాం అన్నారా లేదా? బాండ్లు రాశారు. అలా రాగమ్మే కాదు, జయమ్మ ఇంటికి వెళ్ళారు, మరి గౌరమ్మ ఇంటికి వెళ్ళారు, ప్రతి ఒక్కరింటికి వెళ్ళి కూడా ఇలా బాండ్లు రాసి ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయింది, అందరూ కూడా ఈయన ఇచ్చేస్తాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతాడు అంటే చంద్రబాబు నాయుడు ఇవ్వకపోయినా అతను మెడలు వంచైనా ఒత్తిడి తెచ్చైనా మాకు ఇస్తాడనే ధైర్యంతో ప్రతి వారు ఓటేసి వాళ్ళు గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ రోజు మన డబ్బులతో హైదరాబాద్ నుంచి విజయవాడ హెలికాప్టర్లో తిరుగుతున్నారు. మన డబ్బులు అంటే మన ప్రజల డబ్బులే కదా, వాళ్ళ సొంత డబ్బులతో తిరుగుతున్నారేంటి? లేదు, మన ప్రజలు మనకి ఇవ్వాల్సిన డబ్బులతో వాళ్ళు విలాసాలు చేస్తారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులతో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. జగనన్న మనకి అన్ని స్థలాలు ఇచ్చాడు, మరి వీళ్ళేమో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమరావతిలోనేమో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. అమరావతి అంటే విజయవాడలో ఈ క్యాపిటల్ సిటీ. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికైనా బస్సులు చెప్పారు, ఉన్నాయా బస్సులు? దీపం పథకం అన్నారు, వాటి నిండా పోతాయి. తల్లికి వందనం అన్నారు, ఎవరికైనా వచ్చిందా? నలుగురికి వస్తే 30 మందికి రాలేదు, అవునా కాదా? మరి అలానే ప్రతిదీ ఏ పథకాలు కూడా లేదు, నెలకి పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఎన్ని రకాలైన అబద్ధాలు హామీలు ఇచ్చారు. వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం ఏంటో తెలుసుకోవాల్సిందే. ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటి పునాది మన మిలియాపట్టి నుంచే స్టార్ట్ చేస్తున్నది, మీ అందరి ద్వారా స్టార్ట్ చేస్తాం. మనం మోసానికి గురి అవ్వకూడదు. మనం ఎవరిని నమ్మామో ద్రోహం చేస్తే వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళు తగినటువంటి బుద్ధి చెప్పాలి. మొన్న చంద్రగిరి వెళ్ళాం, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర రోడ్డు. మన మిలియాపట్టిలో ఎన్ని రోడ్లు వేసాం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు. ఎవరైనా మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని ఎప్పుడైనా అడిగామమ్మా? 5 సంవత్సరాలు ఎప్పుడైనా పక్షపాతం చూసామా? మనంతా ఒకట్లా మెలిగాం, మనందరం ఒకటే, మనంతా ఒకే కుటుంబం అన్నట్టు చూశారు జగనన్న. అలాంటి ప్రభుత్వాలే మనం అలరించాలి. అలాంటి నాయకుడినే మళ్ళీ 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 ఏం చేయాలి? మనం ముఖ్యమంత్రి చేసుకొని మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఈరోజు చూడండి, ఎవరి దగ్గర రూపాయి డబ్బు లేదు, ఎవరి దగ్గర బ్యాంకుల్లోకి లేదు. ఉన్న బంగారం అది కూడా తాకట్టు పెట్టుకొని పిల్లలకి రోజు ఫీజులు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఎంతమంది అక్క చెల్లి ఏడుస్తున్నారు, అమ్మ నా పుస్తకాలతో సహా నేను పొద్దు పెట్టి నా పిల్లలు చదివిస్తున్నాను. ఇప్పుడు 6500 రూపాయలు బకాయిలు ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. మనకి ప్రజలకు ఇవ్వాల్సింది ఏంటి? విద్యా వ్యవస్థకి, విద్యా ఫీజు రియంబర్స్మెంట్కి, మరి ఏంటి హాస్టల్ ఖర్చులకి, వసతి దీవెనకి. ఇంతవరకు పలుకు లేదు. ఎన్ని రకాలు ధర్నాలు చేస్తాం, ఎన్ని రకాలుగా వాళ్ళకి ఒత్తిడి చేస్తున్నా ఖాతరు లేదు. ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లో తీసుకొని ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు అందరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇలా కూని చేస్తున్నారు. మరి మనం చేయవలసిన పని ఏంటి? ఇది మనం వెంటనే కళ్ళు తెచ్చుకోవాలి. మొన్న చంద్రగిరి వెళ్ళినప్పుడు ఒక ముసలమ్మ కింద నేలకొంత నుంచి 7.5 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తుంది. అమ్మ ఏంటమ్మా అంటే, అమ్మ జగన్ బాబు అన్నం పెట్టేవాడమ్మా, ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అన్నం ఇచ్చేవాడమ్మా. ఇప్పుడు ఏదో చెడ్డమాట ఆడి వీళ్ళు కూటమి ప్రభుత్వంని నోటికాడ కూడు లాక్కుంటున్నాడు ఈ ప్రభుత్వం అని ఆ అమ్మ పడిన బాధ చూస్తే చాలా మనసు తరుక్కుపోతుంది. ఇది ఈనాడు పరిస్థితి. నాడు పరిస్థితి ఎలా ఉంది? సంతోషం, ఆనందం, ధైర్యం, నమ్మకం, భరోసా. ఇప్పుడు ఎలా ఉంది? అంత మోసం, అంత అలా ఏం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఆయన్ని రోడ్లన్నీ తవ్వేస్తున్నారు, ఊరికి పెడుతున్నారు. వాళ్ళకంతా డబ్బులు వస్తాయి, వాటా వస్తుందంటే ఆ రోడ్డు వేస్తా అంటున్నారు. లేకపోతే మనం ఆ రోడ్లు గతుకుల్లో నడవలసిందే.
అక్కడ బస్సు నిలిచింది అనుకోండి, పాతపట్నం బస్సు, దానికి 1000 రూపాయలు ట్యాక్స్ కమిషన్ తీసుకుంటాడు ఎమ్మెల్యే. ఇది ఇక్కడ ఇప్పుడు పరిస్థితి. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. పాతపట్నం ఎమ్మెల్యే కాదు, మొత్తం 175 ఎమ్మెల్యేల తాలూకా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేల తాలూకా పరిస్థితి కరప్షన్, అవినీతే ఎజెండా. ఇదే ఈ కూటమి ప్రభుత్వంతో వాళ్ళకి లక్ష్యం. మరి మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? వీళ్ళు తరిమి కొట్టాలి. మళ్ళీ మనం అన్యాయాన్ని సహించొద్దు, మోసాన్ని సహించొద్దు, నమ్మొద్దు. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. పేదవాళ్ళ బ్రతుకులు పతనం, పేదవాళ్ళ బ్రతుకుల తాలూకా మరి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మొత్తం ప్రజలకు తెలియాలంటే ప్రతి ఒక్కరూ మనం ముందుకు సాగాలి. ఈ మోసాన్ని తెలియచేయాలని మీ అందరిలో ఒక అక్క చెల్లిగా మనసారా కోరుకుంటాం. ఇంటికి బియ్యం లేదు. మన మియాపూర్తికి ఎన్ని రకాలు చెప్పారు. మన జగనన్న అయితే ఇంటింటికి కొలాయి తెప్పించారు. 750 కోట్లు తిరుమల వ్యవసాయం నుంచి ఇక్కడ నీరు పెట్టి